ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నిన్న స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీయ ఆత్మరక్షణ గురించి చట్టపరమైన అవగాహన కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ముందుగా జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి సునీత కుంచాల గారు మాట్లాడుతూ, ఈ సెల్ఫ్ డిఫెన్స్ మీద అవేర్నెస్ ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల తనని తాను సేఫ్ గార్డ్ చేసుకునే పొజిషన్లో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుతో ఆగిపోకూడదు. అంటే మీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇంకా కంక్లూడ్ అయిపోయి ఉండొచ్చు, బట్ ఈ ట్రైనింగ్ మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మేము అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేము కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ స్కూల్లో ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, లేదా మీరు ఇంటికి వెళ్తే మీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, వేరే స్కూల్స్లో చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు. సో మీరు నేర్చుకున్నదంతా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు పాస్ ఆన్ చేయాలి. అంటే వాళ్ళకి కూడా నేర్పించాలి. వాళ్ళు వద్దన్నా సరే నేర్పించగలిగే పరిస్థితుల్లో ఉండాలి. మీరు నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీకు అందరికీ కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఒక హై రేంజ్కి వెళ్ళిపోయాయి కదా, అవునా కాదా? నవ్ యూ ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంటా కదా? ఇదే కాన్ఫిడెన్స్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్లో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా తీసుకురావాలి. సో మీరే స్ప్రెడ్ చేయాలి. మీరు నేర్చుకున్నది. ఇప్పుడు ఇందాక చైతన్య మేడం చెప్పారు, ఏమన్నారు? నా కోసం నేను చేసుకోలేకపోతే ఇంకొకరి కోసం ఏం చేస్తాను, ఏదో నా ఒక్కదానికే చేసుకుంటే ఎలా అని. సో అది మీరందరూ కూడా ఆ ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకొని మీకోసం మీరు చేసుకోవాలి. అట్లాగే మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉండాలి. అండ్ చిత్ర మ్యామ్ చెప్పారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరైనా మనల్ని, మన బాడీని ఎందుకు టచ్ చేయాలి? మన ఇంట్లో మన పేరెంట్స్కి మాత్రమే ఆ రైట్ ఉంటుంది. పేరెంట్స్లో కూడా, ఈవెన్ పేరెంట్స్ అయినా కానీ మన బాడీలో అన్ని పార్ట్స్ వాళ్ళు టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. ఆ ప్రైవేట్ పార్ట్స్ని ఎవరైనా సరే మన అనుమతి లేకుండా టచ్ చేయకూడదు. అలా ఎవరైనా టచ్ చేస్తే మీరు ఇటు పేరెంట్స్కి కానీ లేకపోతే స్కూల్ టీచర్స్కి కానీ కంప్లైంట్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ ద్వారా చెప్పించవచ్చు. ఇవి రెండు మీరు చేయలేని పరిస్థితుల్లో ఉంటే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఎంత? 10 అందరికీ ఆ నెంబర్ తెలుసు కదా. సో అవకాశం ఉంటే 1098కి కాల్ చేసి చెప్పచ్చు. లేదు 100 కూడా ఉంది కదా, 100 కూడా మీరు డయల్ చేయొచ్చు. అంటే ఫోన్ అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఉంటే మీరు చేయగలిగే అవకాశం ఉంటే అలా చేయొచ్చు. లేదు మీ పేరెంట్స్కి చెప్పే టైం లేదు. సో అట్లాంటప్పుడు మీకు ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. అవునా? ఎవరైనా మిమ్మల్ని టీచ్ చేస్తే ఇక ముందు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఇప్పుడు ఈ కిక్స్ అన్ని నేర్చుకున్నారు కదా, ఎందుకు అవి? మీరు వాటిని ఉపయోగించుకోవడం కోసమే మీకు ఇంతకాలం ట్రైనింగ్ ఇచ్చింది. అవి దాచేసుకోవడానికి కాదు. ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ముందు మీకు వచ్చిన విధంగా మీరు సేఫ్ గార్డ్ చేయండి. తర్వాత సంగతి కమిషనర్ అంకుల్ చూసుకుంటారు. ఓకేనా? చెప్పారు కదా కమిషనర్ సార్, చెప్పారు అందరికీ. సో మీరు అందరూ కూడా అట్లా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనం చెప్పినట్టు మీ కెరియర్ని, అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. కానీ మనం ఎవరైనా అడిగితే, ఇప్పుడు మీలో చాలా మందికి కలెక్టర్ అవ్వాలని ఉండొచ్చు, కానీ చెప్తే అందరూ ఏమంటారు? అని మనం నువ్వేం చదివాలి, నువ్వు కలెక్టర్ అవుతావా, ఇలాంటి చదువులతో కలెక్టర్ అవుతావా అంటారని మనం చెప్పాం. అవునా? చాలా మందికి ఆ డ్రీమ్ ఉంటుంది, ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని. కానీ చెప్తే ఇంట్లో పేరెంట్స్ కూడా ఏమంటారు? ఈ మాత్రం చదువులతో కలెక్టర్ అయిపోతావా ఇలా అంటారని మనం అనుకుంటాం. కానీ మీకు నిజంగా ఆ డిజైర్, అంటే మనకు ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్ అంటారు చూడండి, ఏదైనా సరే సాధించుకోవాలనే డిజైర్, ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా మీరు చదువుకొని చూపిస్తే ఇంట్లో పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు కదా. సో మనమే చదువుకోవాలి. ఎక్కడ చదువుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. చాలామంది మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాము, ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇంకా చాలా బాగా చెప్తారేమో, అక్కడ వాళ్ళకే సీట్లు వస్తాయి, మంచి కాలేజెస్ అనుకుంటారు. ఏం కాదు, ఎక్కడైనా చదువు ఒక్కటే. ఏ స్కూల్ అయినా సిలబస్ ఒక్కటే కదా, స్టేట్ మొత్తంలో సిలబస్ ఒక్కటే కదా. అవునా? సో ఎవరు చదువుకోవాలి? ఎగ్జామ్స్ రాయాల్సింది ఎవరు కదా? టీచర్స్ చెప్పే విధానంలో
కొంచెం మార్పు ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ అదే, సిలబస్ అదే, చదువుకోవాల్సింది మనమే, ఎగ్జామ్ రాయాల్సింది కూడా మనమే. సో మన ప్రిపరేషన్ మీదే మన ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతారు. కాకపోతే దానికి ఎట్లా ప్రిపరేషన్ చేయాలనేది మీ స్కూల్ లెవెల్ నుంచే తెలిసిన వాళ్ళ ద్వారా అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి మీకు. ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఏం కోర్సెస్ చేయాలి, ఎట్లా చదవాలి, దానికి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అని. ఇప్పుడు మనం బయాస్ మీదే చూస్తున్నాం, అందరూ చిన్నగానే ఉన్నారు ఆఫీసర్స్, మన కమిషనర్ గారితో సహా మన సిద్ధరామేశ్వర మంది కానీ. జాయిన్ అయిన కొత్తలో ఒకరోజు నాకు మా స్టాఫ్ వచ్చి చెప్పారు, అమ్మ ట్రైనింగ్ కలెక్టర్ గారు వస్తారంట మిమ్మల్ని కలవడానికి అని. సరే రమ్మనండి అన్న. వస్తే మకరాన్ సార్ నా ఛాంబర్లోకి వస్తే నేను అతను ఎవరో స్టూడెంట్ వెనక ట్రైనింగ్ కలెక్టర్ వస్తున్నారేమో అనుకున్నాను. ఆయన ట్రైనింగ్ కలెక్టర్ అని అనుకోలేదు. అప్పుడు ఇంకా కొంచెం చిన్నగున్నారు, 2 years బ్యాక్ స్టూడెంట్ లాగా ఉండేవాళ్ళు. సో అంత చిన్న ఏజ్ మీద వాళ్ళు సెక్యూర్ చేసుకోగలిగారు అని అంటే ఎంత డిటర్మినేషన్తో, ఎంత కాన్సన్ట్రేషన్తో, అంటే ఆ ఫోకస్ ఉండాలి. అదేమి ఇంపాసిబుల్ కాదు, మేబీ కొంచెం కష్టమైతే అవ్వచ్చు, కానీ ఏది కూడా ఇంపాసిబుల్ కాదండి. మనం సాధించుకోవాలనుకునే దానిలోనే ఉంటుంది. అట్లాగే చైతన్య మేడం చెప్పారు, మేడం ఒక 5 years వేరే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ మళ్ళీ ఐపీఎస్ అవ్వాలని ఒక తపనతోటి మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ, అది ఒక్కసారి రాకపోవచ్చు, 2 సార్లు రాకపోవచ్చు, కానీ మీ డిటర్మినేషన్ కనుక అట్లాగే ఉండి, మీ ఫోకస్ అట్లాగే ఉంటే, ఆ బర్నింగ్ డిజైర్తో కనుక మీరు కృషి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డయాస్ మీద ఉన్న ఆఫీసర్స్ అందరూ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి వాళ్ళందరి నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అలాగే మీకు మంచి స్కూల్స్, మంచి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మీకు మంచి టీచర్స్ ఉన్నారు. నేను చూస్తున్నాను మీరు అందరూ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు కూడా మీరు చాలామంది ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి అందరూ కూడా మీరు డెవలప్ చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మీ ప్రిన్సిపల్ గారికి, అలాగే పొద్దుటి నుంచి ఏమాత్రం విసుక్కోకుండా ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు గారు మాట్లాడుతూ, సో కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఉన్న మీరు అందరికి కూడా విద్యార్థులను తెలుసుకోవాల్సింది ఏమంటే, సో మీరు డైలీ మీడియా చూస్తూ ఉంటారు, న్యూస్ పేపర్లో కానీ అదేవిధంగా ప్రెస్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నాయి. సో దానికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈవెన్ నేను డీజే మేడం గారితో చెప్తున్నాను, నాకు కూడా ఒక డాక్టర్ ఉన్నారు 10 years. సో అమ్మాయి కూడా టైక్వాండో నేర్చుకుంటుంది. సో అంటే ఈ కాలంలో ఎవరైనా కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే ప్రతి ఉమెన్ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఖచ్చితంగా అవసరము. మనము ఎలా అయితే ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతున్నామో అదేవిధంగా మీరు మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మహిళల గురించి చాలా లాస్ ఉన్నాయి, చాలా యాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలియకపోవచ్చు. అంటే మహిళల ప్రొటెక్షన్ గురించి ఫ్రమ్ మైనర్ ఆన్వర్డ్స్ పోక్సో యాక్ట్ కానీ చాలా యాక్ట్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో కానీ మనకి అందరికీ స్మార్ట్ ఫోన్స్ యాక్సెస్ ఉంది, దాంట్లో తెలుసుకోవాలి. సో అదేవిధంగా మీకు ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రులకు కానీ మీ స్కూల్లో ఉన్న టీచర్స్కి కానీ ఖచ్చితంగా చెప్పాలి. అంటే ఫస్ట్ మనకి ఏదైనా అంటే అంటర్వర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా మీరు ధైర్యంగా బయటికి వచ్చి విషయం చెప్తేనే తెలుస్తుంది. చాలా వరకు మనకి చూస్తూ ఉంటాము, చాలా అంటే మైనస్ చాలా ఇష్యూస్లో ఈవెన్ ఆఫ్టర్ అంటే మనకి వాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే ఈవెన్ క్లోజ్ రిలేటివ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా మహిళల మీద మనకి ఆల్రెడీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత చాలా లేటుగా మనకి బయటకు వస్తున్నాయి. సో ముఖ్యంగా ఏమంటే ఆ మహిళలు అనేది ఎవరైతే ఉన్నారో చాలా వరకు భయపడుతూ ఉంటారు. బయటికి చెప్తే ఏమవుతుంది, మా తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో, లేదు అంటే టీచర్స్ ఎలా రియాక్ట్ అవుతారో, ఎవరికి చెప్పాలో అనేసి భయపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండాలి.
మనకి ఇంత పెద్ద వ్యవస్థ అంటే ఇప్పుడు మీరు పరేడ్ గ్రౌండ్లో ఉన్నారు, పోలీస్ వ్యవస్థ కానీ జ్యుడిషియరీ కానీ అందరూ కూడా మీ రక్షణ గురించి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడంతో పాటు మీకు కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ధైర్యంగా వచ్చి మీ ఫస్ట్ తల్లిదండ్రులకు కానీ వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ కాకపోయినా ఈవెన్ మీ స్కూల్లో టీచర్స్కి కానీ ఖచ్చితంగా కన్విన్స్ చేయండి. సో మీరందరూ కూడా జీవితంలో ఇలానే ధైర్యంగా ఈ 1 monthలో నేర్చుకున్నారు. మీరు ఇంకా బాగా ట్రైన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు జీవితంలో కూడా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి డిఎల్ఎస్ఏ వారికి అభినందనలు తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా డీజే మేడం గారు అయితే సో డిఎల్ఎస్ఏ తరఫున ఆల్మోస్ట్ మంత్కి మినిమం 1-2 ప్రోగ్రామ్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి చాలా అంటే యాక్టివ్గా ఉంటారు ఇక్కడ డీజే మేడం గారు, అదేవిధంగా డిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా. సో ఇలాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కూడా చాలా మంచి పరిణామం. సో ఇలాంటి కార్యక్రమాలు మేడం మా తరఫున అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అందరి తరఫున కూడా ఖచ్చితంగా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ ఇన్వైట్ చేసేందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కల్మేశ్వర్ సింగెనవార్ గారు మాట్లాడుతూ హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే టు ఆల్ ద చిల్డ్రన్ హియర్. ఈ ఇంపార్టెంట్ డే రోజు ఈనాటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మీ అందరికీ ఇటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ని కల్పించినందుకు వి ఫస్ట్ థ్యాంక్ అవర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇక్కడ పిల్లలందరూ యూ ఆల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వై a particular day in National Girls' Day ga memo we are identifying and celebrating అనేది. It is for the focused overall development of the girl child so that they get opportunities for overall development. Overall development ki one of the main important thing is education. Meerandaru why education is important. Education ante it is not just academic lo మీరు books చదువుతనే education అనేది కాదు. It is మీరు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకోవడం ఆల్ ఆఫ్ ఇట్. చదువు అనేది లెర్నింగ్ అనేది ఇంత కంటిన్యూస్ ప్రాసెస్. అది మీరు ఎంత కంటిన్యూస్గా లెర్నింగ్ మోడ్లో ఉంటారో అంత మీ అందరికీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ డెవలప్ ఇన్ దిస్ కాంపిటేటివ్ సొసైటీలో విల్ ఆల్ బీ ఏబుల్ టు బి సక్సెస్ఫుల్. అదే కాకుండా ఈ మార్షల్ ఆర్ట్స్ మీరు ఈరోజు డిస్ప్లే చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ డిఫెన్స్. ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరందరూ హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది అది నేర్చుకున్నారు. సో ఇది ఈ గ్రౌండ్లో అబౌట్ 700 స్టూడెంట్స్ ఉన్నారు. బట్ 700 స్టూడెంట్స్ విల్ నాట్ సఫైజ్. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళినాక మళ్ళీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చుట్టాలకి అందరికీ కూడా దీనికి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ కూడా నేర్చుకునేటట్టు లేకపోతే మీరేనే చిన్న చిన్న టెక్నిక్స్ మీరందరూ నేర్చుకున్నారు. ఎవ్రీడే ఛాలెంజెస్ అనేది ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. దాంట్లో ఇటువంటి మనకి ఫిజికల్గా హార్మ్ అయ్యేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎదురు చేసుకుంటుంటాం. సో అటువంటి సందర్భంలో దీస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. బట్ ఆల్ ఆఫ్ యూ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద సెల్ఫ్ డిఫెన్స్ కి టెక్నిక్ మాత్రమే. దిస్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్. అండ్ బట్ ఆల్ దీస్ థింగ్స్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ ఆర్ ది స్పోర్ట్స్ ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం అకాడమిక్ లెర్నింగ్ అనేది ఏముంటుంది, ఎడ్యుకేషన్ అనేది ఏముంటుంది బాగా ఇంపార్టెంట్. అది హౌ వెల్ యూ లెర్న్ అకాడమిక్స్లో ఎంత బాగుంటారో అంతా మీరు మీ ఫ్యూచర్కి మీరు విల్ బి ఏబుల్ టు మేక్ అ గుడ్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కెరియర్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఇన్ యువర్ ఏజ్ అదర్ దెన్ లెర్నింగ్ దెర్ ఇస్ నథింగ్ more important for all of you. So once again congratulations to all of you that you've learned a very good martial art and
once again I request that ఈ లర్నింగ్ ఏమైనా ఉంటుంది యూ షుడ్ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ టు యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ కూడా దీని గురించి ఇంపార్టెన్స్ని చెప్తూ వాళ్ళకి కూడా నేర్పించాలని కోరుతూ ఐ అగైన్ విష్ యూ ఆల్ హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. అనంతరం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీ మందా మకరందు గారు మాట్లాడుతూ అందరికీ కూడా హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. మీరందరూ కూడా ఒకటి గమనించాలి, ఒక పర్టిక్యులర్ డే కోసము రైట్ ఫ్రమ్ టోటల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ జడ్జి గారు, పోలీస్ కమిషనర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ఆల్ ద అఫీషియల్స్, ఇంపార్టెంట్ అఫీషియల్స్, ఇక్కడ రెలవెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా పిలిచి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించే అవకాశము డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇవ్వడానికి ముఖ్య కారణం మీకు ఒక మెమరీ ఉండాలని. అంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇలాంటి ఒక మెమరీ, ఈ ఫలానా డే చాలా ఇంపార్టెంట్ అనేది మీ మైండ్స్లోకి వెళ్ళాలనే ఉద్దేశము చాలా గట్టిగా మా అందరికీ ఉంది. మీరు కూడా దాన్ని గ్రహించాలి. ఆల్ ద స్టూడెంట్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ బికమింగ్ స్ట్రాంగ్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీ ఇంటర్నల్ కాన్ఫిడెన్స్ కోసము అండ్ ఆల్సో యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని డ్రైవ్ చేయడానికి ఉపయోగించే ఒక పరికరం మాత్రమే. వాట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ అంటే యూ ఆల్సో హ్యావ్ ఎక్స్టర్నల్ కాన్ఫిడెన్స్ సిస్టమ్స్. అంటే పోలీస్ సిస్టమ్ కావచ్చు, జుడిషియరీ సిస్టమ్ కావచ్చు, అదర్ ఆల్ డిపార్ట్మెంట్స్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్, ఎడ్యుకేషన్, హెల్త్. సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ మీకోసం ఎక్స్టర్నల్గా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా జరగడానికి కూడా కారణం మీకు ఎక్స్టర్నల్గా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. బట్ యాక్చువల్ ఇంటర్నల్గా మీరు అంటే సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఇలాంటి యాక్టివిటీస్ మరెన్నో కూడా కన్సిస్టెంట్గా చేస్తే డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, లాట్ ఆఫ్ చేంజ్. అండ్ దిస్ హ్యాస్ టు పాస్ ఆన్ టు యువర్ ఫ్రెండ్స్. లైక్ సిపి గారు చెప్పినట్టు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఆల్సో యువర్ ఈక్వలెంట్ మేల్ ఫ్రెండ్స్కి కూడా ఇది పాస్ ఆన్ చేస్తే దే విల్ ఆల్సో అండర్స్టాండ్ హౌ స్ట్రాంగ్ యు ఆర్. థ్యాంక్ యూ. అనంతరం ట్రైనీ ఐపీఎస్ చైతన్య గారు మాట్లాడుతూ ఫస్ట్లీ హ్యాపీ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. ఇక్కడ ఇంతమందిని అంటే ఇట్ రియల్లీ డిపిక్ట్స్ గర్ల్ పవర్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డిస్ట్రిక్ట్ జడ్జ్ మ్యామ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అంటే మ్యామ్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేసి పిల్లలకి ఈ ట్రైనింగ్ పక్కా ఇప్పించాలని తను చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ జస్టిస్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ మ్యామ్. ఇన్ టైక్వాండో ఇది జస్ట్ మార్షల్ ఆర్ట్ మాత్రమే కాదండి, it is more than that, and it gives you that courage, self-confidence and also that empowerment. So as a police, my duty entante we have to serve and protect the society. Now you are also the guardians of not just your own protection but also the guardians of society. Okay, so naaki uniform recent vachindi, I am still a trainee. నా ప్రిపరేషన్ టైంలో నేను రాసుకున్న ఒక కోర్స్ చెప్తాను. ఐ యూజ్ టు సీ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఇట్ సేస్, ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఫర్ మై సెల్ఫ్ దెన్ హూ విల్ బీ ఫర్ మీ. ఇఫ్ ఐ ఆమ్ నాట్ ఫర్ మై సెల్ఫ్ దెన్ హూ విల్ బీ ఫర్ మీ. బట్ ఇఫ్ ఐ ఆమ్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ దెన్ వాట్ ఆమ్ ఐ ఫర్. నా కోసం నేను నిల్చోలేకపోతే నా కోసం ఇంకెవరు నిల్చుంటారు. బట్ నా కోసం మాత్రమే నేను నిల్చుంటే నేను ఇంకా ఉంది ఎందుకు. So you have to be in a position where you can protect yourself and protect the society also. And I would say not just this karate, even though you have become empowered, at the same time I would ask you to dream big. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అది ఆలోచించండి. స్పెషలీ ఫర్ గర్ల్స్. అంటే సమ్ టైమ్స్ సొసైటీ వుడ్ సే మీరు ఇది చేయలేరు, ఆ లిమిట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. మీరు ఇక్కడి వరకే చేయగలరు, ఇది దాటి చేయలేరు, ఇట్లాంటివన్నీ. సో అవి వినకండి. మీరు ఒక డ్రీమ్ డిసైడ్ అయితే దానికి తగ్గట్టు వర్క్ చేయండి. అండ్ దే వుడ్ బి ఎక్స్పెక్టెడ్. మీరు ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఆబ్స్టకల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయండి అండ్ వర్క్ హార్డ్ ఫర్ దాట్. సో డ్రీమ్ బిగ్, carve a place for yourself in the society. Happy Girls' Child Day. Thank you.
ఈ కార్యక్రమంలో బాలికల స్వీయ ఆత్మరక్షణకు సంబంధించి వారు పొందిన తైక్వాండో శిక్షణను బాలికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, విద్యార్థినుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.